హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే ఈరోజు ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ అవి తీసుకున్నాం. అదేవిధంగా మార్కెట్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం. అసలు ఏమేమి తీసుకున్నాం, ఏమేమి షాపింగ్ చేసాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో సౌత్ ఇండియాలో అయితే కలెక్షన్ చాలా బాగుందండి. మేమైతే మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వీడియో తీసాం. అదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తారండి. ఫస్ట్ అయితే నైట్ వేర్ తీసుకోవడానికి వెళ్ళాము. సో నైట్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. సో మేమైతే కొన్ని నైట్ వేర్ తీసుకున్నాం. ఇదిగోండి. సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మామూలుగా చూపిస్తున్నాను మీకు. అలాగే ఒక స్కార్ఫ్ కూడా తీసుకున్నాం. స్కార్ఫ్స్ కూడా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఉంది. అలాగే రేట్స్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. సో మీరైతే వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ కలెక్షన్ కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అలాగే చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఫ్రూట్స్ తీసుకున్నాము. ఆ ఫ్రూట్స్ ఏంటంటే ఇప్పుడైతే కొన్ని కస్టర్డ్ యాపిల్, సీతాఫలం కొన్ని తీసుకున్నాము. సీతాఫలం మై ఫేవరెట్ ఫ్రూట్. మీకు కూడా సీతాఫలం అంటే ఇష్టమా? కింద కామెంట్ చేయండి. అలాగే ఫైనల్లీ 1 వాటర్ మెలన్ కూడా తీసుకున్నాం. వాటర్ మెలన్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఎక్కువైనా కూడా ఎందుకు తీసుకున్నామంటే ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కదా. సో అందుకే ఒక వాటర్ మెలన్ కూడా తీసుకున్నాం. ఈ కాస్ట్ అయితే నియర్లీ 120 ఇలా పడింది. బట్ ఎందుకో ఇది తినాలనిపించి తీసుకున్నాం. అలాగైతే కివీ తీసుకున్నామండి. కివీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఈచ్ ఫ్రూట్ ఒక 60 రూపీస్ అలా పడింది. బట్ డైలీ ఒక కివీ తింటే చాలా హెల్దీ అంటారు కదా, అన్ని న్యూట్రిషన్స్ కివీలో ఉంటాయి అంటారు కాబట్టి సో కివీ అయితే తీసుకున్నాం. అలాగే దానిమ్మ కూడా తీసుకున్నాం. దానిమ్మ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి. అరౌండ్ 400 ఇలా ఉంది కేజీ. బట్ ఎక్కువ మేము ఫ్రూట్స్ తింటాము. దానిమ్మ దట్టు కొంచెం చాలా హెల్దీ అండ్ బ్లడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అంటారు కాబట్టి సో దానిమ్మ కూడా తీసుకున్నాం. అలాగే ఫైనల్లీ యాపిల్. ఇది చూడండి, గ్రీన్ యాపిల్ అంట. కొంచెం మీడియం సైజ్లో వచ్చాయి. బట్ ఇది తింటే చాలా స్వీట్గా ఉన్నాయి. ఎందుకు చాలా టేస్టీగా అనిపించాయి. లాస్ట్ టైం కూడా మేము తీసుకున్నాం ఈ యాపిల్ ఒకసారి. సో బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాము. ఇది అయితే కాస్ట్ రీజనబుల్గానే ఉంది. 200 అంట, పర్లేదు. బట్ టేస్ట్ బాగుంది, అలాగే క్వాలిటీ బాగుంది అని చెప్పి తీసుకున్నాం. ఇది అన్ని సీజన్స్లో దొరకదండి యాపిల్, అప్పుడప్పుడు దొరుకుతుందంట. బట్ ఈ సీజన్లో వచ్చింది కాబట్టి మేము ఇంతకుముందు తీసుకున్నప్పుడైతే ఇప్పుడైతే దాని సీజన్ అయిపోయిందంట. ఈ గ్రీన్ కలర్లో చిన్న యాపిల్ వచ్చింది. సో బట్ ఇది గ్రీన్ యాపిల్ కాదు. గ్రీన్ యాపిల్ అంటే వేరే ఉంటుంది. బట్ ఈ యాపిల్ ఇది కొంచెం ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ అనమాట. సో చాలా బాగుంది యాపిల్. ఒకసారి తిని ట్రై చేయండి. సో యాపిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా హెల్దీ కాబట్టి యాపిల్ కూడా తీసుకున్నాం. సో ఇదండి మా ఫ్రూట్స్ అయితే అయిపోయి. ఇప్పుడైతే వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళాం. వెజిటేబుల్స్లో ఏమేమి తీసుకున్నామో మీకు చూపిస్తాం. ఫైనల్లీ టొమాటో తీసుకున్నాం. ఈ టొమాటో కూడా ఇప్పుడు కాస్ట్ అంటే రీజనబుల్గానే ఉంది, అంత కాస్ట్ ఏం లేదు. 1.5 కిలో 50 రూపీస్ అలా ఉంది. ఫైనల్లీ ఒక మిర్చి తీసుకున్నాం. ఇది ఒక 1/2 కేజీల మిర్చి కూడా ఓకే, కాస్ట్ అంతేం లేదు. ఫైనల్లీ చామదుంపలు అండి. ఇవి మీలో ఎంతమంది చామదుంపలు తింటారు అనేది కామెంట్ చేయండి. చామదుంపలు ఇవి ఫ్రై చేసుకున్నా, అలాగే గ్రేవీ కర్రీ చేసుకున్నా, అలాగే పులుసు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ చామదుంపలు. అండ్ సో ఎంతమంది చామదుంపలు తింటారు, ఈ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఈసారి చామదుంపలు కర్రీ చేసినప్పుడు మీకు ఆ రెసిపీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఫైనల్లీ మష్రూమ్స్ అయితే తీసుకున్నాము. ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ మష్రూమ్స్ కర్రీ కూడా చేసినప్పుడు మీకైతే వీడియో పోస్ట్ చేస్తాను. సో ఫైనల్లీ మష్రూమ్ ఇదైతే 50 రూపీసే పడింది. బట్ మా వారికి ఇష్టం అని చెప్పి మష్రూమ్స్ కర్రీ చేద్దామని తీసుకున్నా. ఇదైతే ఫైనల్లీ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా. మ్యాక్స్ అన్ని కర్రీస్లో కొత్తిమీర వేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. డైలీ వేస్తాము. పుదీనా కూడా ఆల్మోస్ట్ చట్నీస్కి కానీ, కొత్తిమీర చట్నీ కానీ, పుదీనా చట్నీ అలా చేస్తుంటాం. బిర్యానీస్ చేసినా, ఏవైనా వెజ్ కర్రీస్ చేసినా కంపల్సరీ, అందులో నాన్ వెజ్ అయినా కూడా కొత్తిమీర కంపల్సరీ ఉంటుంది. కొత్తిమీర అనేది చాలా హెల్దీ అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది వేయడం వల్ల. సో ఇదండి ఇవాల్టి వీడియో.
సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. నేను వీడియో పెట్టగానే మీరు వెంటనే చూడొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.